బ్రేకింగ్ న్యూస్. మీరు జ్యోతిష్యాన్ని వాస్తు దోషాన్ని నమ్ముతారా? అయితే తుని కేసుకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ డెఫినెట్గా మీకు తెలియాల్సిందే. ఒక జ్యోతిష్యుడు నిన్న తునిలో ఆ అమ్మాయి మిస్ అయినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి, జ్ఞానేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాస్తు దోషాన్ని గమనించి, వాస్తు దోషం ఉంది కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, వాస్తు దోషం ఉంది కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, దాన్ని సెట్ చేశాను, ఇక్కడ ఆ వాస్తు దోషాన్ని సరిచేశాను కాబట్టి ఇక అమ్మాయి ఈరోజు సాయంత్రం వస్తుందని మాట నిన్న చెప్పుకొచ్చాడు. అంటే ఈరోజు సాయంత్రం కల్లా అమ్మాయి జ్ఞానేశ్వరి ఆ పాప ఇంటికి వస్తున్నటువంటి మాటని ఇప్పుడు ఈ జ్యోతిష్యుడు చెప్తూ ఉన్నారు. సో చిన్నారి ఇంట్లో సడన్గా ప్రత్యక్షమయ్యాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. హైదరాబాద్ నుంచి తునికి చేరుకున్నాడంట. ఆయన పేరు అనంత శేషగిరి. అనంత శేషగిరి వార్తలను చూసి ఆ అమ్మాయి తప్పిపోయిన విషయాన్ని తెలుసుకొని స్వయంగా ఆయనే స్వచ్ఛందంగా ఆ ఇంటికి వెళ్ళాడు. పాప క్షేమంగానే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సాయంత్రానికి ఇంటికి చేరే అవకాశం ఉందని కూడా ఆ జ్యోతిష్యాన్ని ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ వాస్తుని చూపించు ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. జ్ఞానేశ్వరి ఇంట్లో ఎనర్జీ స్టడీ చేశాడు అనంత శేషగిరి. ఆరా ఎనర్జీ వాస్తు టెక్నాలజీతో పరిశీలించినట్టుగా తెలుస్తోంది. సో విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఆయన చేతిలో 2 పరికరాలు ఉన్నాయి. ఇంట్లో వాయువ్య దిశలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని జ్యోతిష్యుడు చెప్తున్నాడు. అదే చిన్నారి మిస్సింగ్ కు కారణమై ఉండొచ్చని అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. నెగిటివ్ ఎనర్జీని తొలగించే ప్రయత్నాలు చేశామన్నాడు శేషగిరి. పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం కోసం ప్రత్యేక మార్పులను కూడా చేసినట్టుగా ప్రకటించాడు. ఇక పోలీసుల సెర్చ్ కొనసాగుతుండగానే జ్యోతిష్యుడి ఎంట్రీ తునిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాప ఆచూకీపై కొత్త ఆశలు రేపెత్తిచ్చాడు ఈ జ్యోతిష్యుడు. అయితే జ్యోతిష్యుడు చెప్తున్న దాంట్లో నిజమెంత? జ్ఞానేశ్వరి తిరిగి వస్తుందా? ఒక్కసారి ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడు, ఏ రకంగా అక్కడ వాస్తు దోషాన్ని పరిశీలించాడు, ఆ వీడియో చూడండి. దీనికి రెమెడీ ఏంటంటే ఈ రెమెడీ రాడ్ పెడతాం. ఇప్పుడు ముసలి పాప తెలుసు మీకు. ఇప్పుడు ఇదే కదా పాప? ఆ పాప పాప ఫోటో అక్కడ పెట్టారు కదా. ఓకే. ఇప్పుడు ఈ నా వాయు ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో మీకు ఏం చెప్పానో ఓన్లీ పాజిటివ్ ఒకటే ఓపెన్ అవ్వాలి. ఓకే. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇంటికి ఇక్కడ నుంచి ఉంటే వాయు ఓపెన్ అయింది. వాయు చూసారు కదా ఓపెన్ అయింది. వాయు ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అంటే ప్రాబ్లం ఉన్నట్టు. ప్రాబ్లం ఉన్నప్పుడు దీనికి రెమెడీ ఏంటంటే ఈ రెమెడీ రాడ్ పెడతాం. వాయు రాడ్ బరువు ఉంటది. అది ఏమాత్రం స్టిక్ ఏం బరువు ఉండదు. లోపల మినరల్స్ ఉంటాయి. ఇది కరెక్ట్ గా మన వాయు అక్కడ నుంచి సెంటర్, ఇక్కడ నుంచి సెంటర్ ఉంది కదా, ఇదిగో ఇలాగా ఇక్కడ ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు మనం ఇది చేస్తాం. ఇది ఏంటంటే స్టిక్ మనం ఎక్కడ పెట్టినా సరే ప్రాబ్లం చూపించేస్తుంది. ఇదిగోండి చూసారా, కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తుంది. ఇదిగో చూసారా. ఓకే. అందుకని ఇక్కడ జరుపుతాం. ఇదిగో చూసారా, కరెక్ట్ గా సెంటర్. మళ్ళీ మీకు ఎక్కడైతే చూసినా ఆ సెంటర్ చూపెడుతుంది. సెంటర్ చూపిస్తుంది. సెంటర్ చూపెడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అవ్వకూడదు. ఇంకా ఓపెన్ అవ్వకూడదు. అక్కడికి వెళ్ళిన ఓపెన్ అవ్వకూడదా? ఇదిగో చెప్పాను కదా. ఇప్పుడు ముసలి పాప తెలుసు. రైట్. వాయువ్య దిశలో ఏదో వాస్తు దోషం ఉంది. వాయువ్య దిశలో వాస్తు దోషం ఉంటే ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళకేదో చిన్న ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అనారోగ్యం ఉండడం కానీ ఇంకా తప్పిదాలు ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఆ వాయువ్య దిశలో ఉన్నటువంటి ఆ తప్పిదాన్ని, ఆ వాస్తు దోషాన్ని సరిచేశానని చెప్పి ఆయన దగ్గర తీసుకొచ్చినటువంటి ఒక రాడ్ని తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. అక్కడ పక్కనే ఆర్టీవీ మా ప్రతినిధి కూడా ఉన్నారు. అక్కడ కంటిన్యూస్గా ఆ అమ్మాయి తప్పిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ అమ్మాయి కనిపించకుండా పోయినప్పటి నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా మా ప్రతినిధి ప్రకాష్ అక్కడే లైవ్ రిపోర్టింగ్ చేస్తూ ఆ సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నాడు. ఆ కుటుంబీకులతో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందని మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ అప్డేట్ అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో అక్కడ జ్యోతిష్యుడు రాగానే ఏంటో కొంతమంది ఆశ్చర్యంగా చూడడంతో ఆర్టీవీ మళ్ళీ అక్కడికి చేరుకుంది. అక్కడ జ్యోతిష్యుడు చెప్పే మాటల్ని కూడా రికార్డ్ చేసింది. సో ఇక్కడ వాయువ్య దిశలో తప్పిదం ఉంది. ఆ వాయువ్య దిశలో వాస్తు దోషం ఉండడంతో ఆ అమ్మాయి ఫోటో కూడా పెట్టాడు. అక్కడ జ్ఞానేశ్వరి ఫోటోని అక్కడ అటువైపు గోడకు అతికించి అక్కడ ఒక ఆ రాడ్డును పెడుతున్నాడు. ఆ చిన్న రాడ్డు ముక్కని పెట్టగానే సెట్ అయిపోయింది చూడండి అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఆయన చెప్తూ వచ్చాడు. సో నిజంగానే వాస్తు దోషాలు ఉంటాయా? వాస్తు దోషాలు ఉంటే నిజంగానే పిల్లలు తప్పిపోయే పరిస్థితి ఉంటుందా? చిన్న పిల్లలకి తప్పిదాలు జరుగుతాయా? ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయా? మీరు వాస్తు దోషాన్ని నమ్ముతున్నారా? ఇఫ్ అట్ ఆల్ మీరు కనుక ఈ జ్యోతిష్యాన్ని నమ్మినట్టయితే ఒకసారి పీసీఆర్ పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. ప్లీజ్ యాక్టివేట్ ఫోన్ లైన్స్. ఒకసారి ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేసే ప్రయత్నం చేయండి. సో నిజంగానే జ్ఞానేశ్వరి తప్పుకోవడానికి వాయువ్య దిశలో ఉన్నటువంటి ఆ దోషాలే కారణమా? సో మీలో ఎవరైనా ఇటువంటి అవగాహన కలిగి ఉన్నా,
ఈ జ్యోతిష్య, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ నమ్మకాలపైన మీకు ఏదైనా అవగాహన ఉన్న కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం కాల్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఒకసారి ఆ జ్యోతిష్యుడు ఆర్టీవీతో కూడా మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడారో చూద్దాం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అలాగే చిన్నారి మిస్ అయ్యి ఇప్పటికే 6 రోజులు పూర్తవుతుంది. ఇంకా చిన్నారి యొక్క ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అలాగే జ్ఞానేశ్వరి ఎక్కడ అంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఇప్పటికే తన పిల్లని తలుచుకుంటూ గుండెలు పగిలేలా రోధిస్తున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. అలాగే ఆ పిల్లతో పాటు వెళ్ళినటువంటి చిన్నారి పిల్లతో వెళ్ళినటువంటి ఏదైతే కుక్క ఏదైతుందో కుక్క ఎట్టకేలకు 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. మళ్ళీ మరొకసారి కుక్కనైతే పోలీసులు అయితే అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా పరిశీలించినప్పటికీ అన్ని ప్రాంతాల్లో జల్లెడ పట్టినప్పటికీ కుక్క ఆచూకీ లభ్యం కాలేదు. మరొకసారి ఇక్కడ మున్సిపల్ అధికారుల సహాయంతో అలాగే కుక్కని ఏదైతే డాగ్ క్యాచర్ని పట్టుకుని అయితే ఎట్టకేలకైతే కుక్కను పట్టుకున్నారు. ఆ కుక్క ఇప్పుడు ఏదైనా ఆ కుక్క ద్వారా ఆచూకీ లభిస్తుందని కూడా అందరూ కూడా ఎంతో ఆశగా ఏదైనా జాడ చెప్తుందని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి పక్క కనపడుతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ భవానీ గణేష్ యొక్క ఉంటున్నటువంటి ఇంటికి ఒక దోషులు ఏదైతే వాస్తు లోపం కూడా ఉందని కూడా ప్రధానంగా కొన్ని నమ్మకాలు అంటే జ్యోతిష్యులు అలాగే బోతాలు మనం కూడా ప్రధానంగా చెప్పుకుంటున్నారు. అలాగే పాప ఈ విధంగా తప్పిపోవడానికి ఇంటికి వాస్తు లోపం కూడా ఉంటుందని కూడా కొంతమంది జ్యోతిష్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంటికి వాస్తు దోషం ఉందని కూడా ప్రధానంగా చూసుకుంటే మనకి ఇక్కడ సుభగ్ర జ్యోతిష్ కన్సల్టేషన్ సంబంధించిన ఎవరైతే ఇక్కడ అనంత శేషగిరి అనే ఆయన ఉన్నారు. అలాగే ఇంటికి వాస్తు లోపం ఉంది, అలాగే మనకు పాజిటివ్ అలాగే నెగిటివ్ ఒక 2 ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన సమపాలలో లేకపోతే ఇటువంటి అనర్థాలు జరుగుతుంటాయి. అలాగే తమ పాపకి మిస్ అవ్వడానికి కూడా కారణం ఇంటిలో ఉన్నటువంటి అలాగే పాజిటివ్ అలాగే నెగిటివ్ ఎనర్జీ లోపాల వల్ల కూడా ఇటువంటి జరుగుతాయని కూడా ఆయన వస్తారు. చూడొచ్చు శేషగిరి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన డాక్టర్ అనంత శేషగిరి. దీనికి సంబంధించిన ఏదైతే జ్యోతిష్ వాస్తు సంబంధించిన వాటిపై ఆయన దృష్టి పెడుతుంటారు. అలాగే దీన్ని ఆ ఇంటికి ఇప్పుడు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు చిన్నారి జ్ఞానేశ్వరి ప్రధానంగా తప్పిపోవడానికి గల కారణాలను అయితే అతనైతే ఇప్పుడు ఆ వాస్తు చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అదిగో ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని పరికరాలతో అలాగే వాస్తు దోషం ఉంది, అలాగే ఇంటికి దీనివల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందని కూడా గమనిస్తారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తో ఇక్కడ రావడం జరిగింది. ప్రతిదీ కూడా అనువనువు కూడా ఇంటి అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తాం. ఇంటి ఆ పరిసర ప్రాంతాల్లో అన్ని కూడా ఆ పాప ఏదైతే చూడొచ్చు ఒక చిత్రాన్ని అయితే ఇక్కడ పెట్టారు. అలాగే చిత్రాన్ని బట్టి ఇంటికి ఇలాగే పాజిటివ్ అలాగే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇటువంటివి సమపాలలో లేకపోవడం వల్లే ఈ యొక్క పరిస్థితి వచ్చిందని కూడా చూడొచ్చు. ఆయన ఏ విధంగా ఇంటికి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గణేష్ అలాగే వాళ్ళకి సంబంధించిన ఎవరైతే భవానీ ఉందో ఆ ఇంట్లో ఇప్పుడు వాస్తు ఎలా ఉందనేది కూడా ఆయనైతే పరిశీలిస్తున్నారు. ఇంటి నలుమూలలో కూడా తిరిగి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ జ్యోతిష్ మరి ఈయన అనేక ప్రాంతాల్లో ఆ పిల్లలు ఆ మానసిక స్థితి సరిగా లేకపోయినా ఇంట్లో అనేక ఇబ్బందులు ఉంటున్నా సరే దానికి ప్రధాన కారణం ఇంట్లో సరైన పాజిటివ్ అలాగే నెగిటివ్ ఎనర్జీ సమపాలన లేకపోవడం ఇటువంటి పరిస్థితులు వస్తాయని కూడా ఇల్లంతా కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన దీన్ని ఏ విధంగా ఇటువంటి వాటిపైన ఎలా జరుపుతారు, ఎన్నాళ్ళ నుంచి ఇది ఎంతవరకు వాస్తవం అవుతుంది, ఇప్పుడు మిస్ అయిపోయినటువంటి జ్ఞానేశ్వరి పాప ఈ విధంగా చేస్తే ఏమైనా ఆచూకీ లభ్యం అవకాశం ఉందా అంటే ప్రధానంగా అన్ని కోణాల్లో కుటుంబ సభ్యులు అన్ని కోణాల్లో కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు, ఏం చేస్తున్నారో మీరు చేసేది ఏంటి? నా పేరు అనంత శాస్త్రి, డాక్టర్ ఏమైనా అనంత శాస్త్రి. ఆర్ఆన్ ఎనర్జీ వాస్ కన్సల్టెంట్ ఇన్ 10 years ఎక్స్పీరియన్స్. యాక్చువల్ గా నేను తుని నాది అయితే మాక్సిమం హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటాను. హైదరాబాద్, షాద్ నగర్ అటు సైడ్ ఆదిపట్ల. అయితే ఇది ఏంటంటే మనకి వాస్తు ప్రకారం బిల్డింగ్ కట్టేసుకున్నాం కూడా చాలా మంది. అయితే భూమిలో ఉన్న ఎనర్జీస్ మనకు తెలియదు. మామూలుగా వచ్చి సిద్ధాంత్ గారు అయితే ఈశాన్యం బాగోలేదు, పరగొట్టండి, ఆగ్నేయం పెరిగిపోయింది అంటారు. ఇది ఎలాగైనా స్కానర్స్, యూనివర్సల్ స్కానర్ అంటాం. యూనివర్సల్ ఎక్కడ లభ్యం అవుతాయి మీకు? ఎక్కడ కోచింగ్ తీసుకుంటే మనకి హైదరాబాద్ లోనే కోచింగ్ కూడా ఉంటుంది. హైదరాబాద్ దీనికి 5 days ఉంటుంది. మనం 10 years నుంచి ప్రతి ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాం, అప్డేట్ అవుతుంటాయి. ఇది భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంటే యాక్చువల్ గా జియోపతిక్ స్ట్రెస్ అంటే భూగర్భ ఒత్తిడి అంటే భూమిని డిస్ట్రాయ్ చేస్తున్నాం. పూర్వం నేచర్ తో కనెక్ట్ అయి ఉండేవి మన బిల్డింగ్స్. మన తాతల దగ్గర నుంచి అంటే మనం ఇల్లు కట్టామంటే పాక, కర్ర, మట్టి అంతే. భూమిని డిస్ట్రాయ్ చేయలేదు. ఎప్పుడైతే మన భూమిని తవ్వడం మొదలెట్టామో ఈ ఒక ఇల్లు కాదు కదా, ఫ్లైఓవర్స్ అని రకరకాల భూమిని డిస్ట్రాయ్ చేసాం. ఎప్పుడైతే భూమిలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ బైక్ తన్ని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అంటే లైన్స్ వెళ్తుంటాయి. అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అక్కడ నివసించి అక్కడ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు. ఆ లైన్స్ మీద పడుకుంటే ఆ యొక్క ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ మనకి ఒక ఆరా అంటాం.
ఆరా మీన్స్ డివైన్ లైటింగ్, మనిషిలో ఉన్న పవర్. ప్రతి మనిషికి 3 మీటర్లు ఉంటది. ఆ పవర్ ఎప్పుడైతే మనం పడుతున్నామో పవర్ లాగేస్తుంది. ఇప్పుడు అవన్నీ కూడా దీని ద్వారా చెక్ చేస్తాం. దీంతో చెక్ చేస్తారా? ఒకసారి ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. ఇవన్నీ పాజిటివ్ శాంపుల్ పెట్టామా? ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ మనకి ఇవన్నీ చక్ర సెల్స్ కి సంబంధించినవి, ఇవేమో ప్లానెట్ కి సంబంధించినవి, ఇవేమో 16 జోన్స్. అంటే ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ మనకు తెలుసున్నది 8 దిక్కులు. దీని ప్రకారం 16 దిక్కులు వస్తాయి. అంటే ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం. ఒక జోన్ ఒక రిజల్ట్ ఇస్తుంది అనమాట. అది ఇన్ కేస్ ఇన్బ్యాలెన్స్ అవుతే భూమిలో ఆ రిజల్ట్ నెగిటివ్ వస్తుంది. ఇక్కడ ఈ విషయంలో ఇల్లంతా పాజిటివ్ గానే ఉంది. పాజిటివ్ శాంపుల్ పెట్టాం కదా, పాజిటివ్ శాంపుల్ పెట్టినప్పుడు 2 పాజిటివ్ పెట్టారు. ఇప్పుడు పెట్టినప్పుడు ఇది పాజిటివ్ ఒకటే ఓపెన్ అవ్వాలి. ఇక్కడ ఓపెన్ అయింది అంటే పాజిటివ్ ఉంది ఇల్లు అంతాను. కానీ ఇక్కడ మనకి మిగతావన్నీ ఓపెన్ అవ్వకూడదు. ఇప్పుడు జియోపతిక్ స్ట్రెస్ ఉందా, ఇది ఓపెన్ అయిందంటే జియోపతిక్ ఉన్నట్టు లెక్క, అంటే నెగిటివ్. ఓపెన్ అవ్వలేదు అంటే లేనట్టు లెక్క. పక్కకు పోతున్నాయి ఉంటే ఓపెన్ అవుద్ది, అక్కడ పక్కకు పోద్ది. మీకు ఇక్కడ ఏమైందంటే మీకు ఇవన్నీ అంతే. ఇక్కడ ఇది ఏమైంది, ఇది వాయువ్యం కదా, నేనేమైంది ఓపెన్ అయితే ఉన్నట్టు లెక్క. అంటే ఇంటికి వాయువు, ఇది వాయువ్యం వచ్చింది ఇక్కడ మనకి. ఈ ఓపెన్ అయితే ఉన్నట్టు లెక్క కదా. ఇప్పుడు తీసేద్దాం. ఇదేంటి స్టిక్ ఏంటిది? ఇది రాడ్, వాయువు నాట్. దీంట్లో సమ్ మినరల్స్ ఏమో ఉంటాయి, మనకు చెప్పరు. మినరల్స్ ఉంటాయి. మీకు ఐడియా లేదు? మాకు చెప్తే రేటు మనకి, మనం నేర్చుకోవడం వరకే. నేర్చుకునే ఐటమ్స్ మనం తెచ్చుకుంటాం, వాడతాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, టాబ్లెట్ ఇస్తారు. డాక్టర్ గారి గొట్టంలో ఏముందంటే మనం చెప్తారా మనకి, మనం వేసుకోవాలి అంతే. మీరే డాక్టర్ కదా ఇప్పుడు? డాక్టర్ కూడా తెలియదు, కంపెనీ వాళ్ళు చెప్తుంది. ఆ కంపెనీ వాళ్ళు తెస్తే తప్ప డాక్టర్ చెప్పరు కదా. ఇది అయితే ఇప్పుడు నా వాయువ్యం కదా, ఈ వాయువు చూడండి ఓపెన్ అయింది. అంటే ప్రాబ్లం ఉన్నట్టు. ఇంటికి కాదు, ఇంట్లో వాయువులో ప్రాబ్లం ఉన్నట్టు. ఇంటి అంతా కాదు, వాయువ్యం జోన్. అందుకనే పాప మిస్ అయిందా? ఇప్పుడు వాయువ్యం జోన్ రిజల్ట్ ఏమిస్తుంది అంటే రిలేషన్షిప్, ఇంట్లో ఉన్న రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలతోనూ అదే పార్ట్నర్స్ తోనూ మొత్తం మీద రిలేషన్షిప్. ఆ రిలేషన్ మిస్ అవుతుంది. ఇంట్లో పిల్లలు వెళ్ళిపోవడం కానీ, మన మాట వినకపోవడం కానీ, అదే కొంచెం కొంచెం ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు, డిగ్రీ చదివే వాళ్ళు, కొంచెం లవ్ అఫేర్స్, ఇలాంటివన్నీ కూడా వాయు ప్రాబ్లం వస్తాయి. ఇప్పుడు మిస్ అయిన పాప తెలుసు మీకు? ఇప్పుడు ఇదే కదా పాప? ఆ పాప ఫోటో అక్కడ పెట్టారు కదా. ఇప్పుడు ఈ నా వాయు ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో మీకు ఏం చెప్పానో, ఓన్లీ పాజిటివ్ ఒకటే ఓపెన్ అవ్వాలి. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇంటికి ఇక్కడ నుంచి ఉంటే వాయు ఓపెన్ అయింది. వాయువు చూసారు కదా, ఓపెన్ అయింది. ఓపెన్ అంటే ప్రాబ్లం ఉన్నట్టు. దీనికి రెమెడీ ఏంటంటే, ఈ రెమెడీ రాడ్ పెడతాం, వాయువు రాడ్. బరువు ఉంటది అది, ఏమాత్రం స్టిక్ ఏం బరువు ఉండదు, లోపల మినరల్స్ ఉంటాయి. ఇది కరెక్ట్ గా మన వాయువు అక్కడ నుంచి సెంటర్, ఇక్కడ నుంచి సెంటర్ ఉంది కదా, ఇదిగో ఇలాగా ఇక్కడ ఓపెన్ అయిందా? ఓపెన్ అయినప్పుడు మనం ఇది చేస్తాం. ఇది ఏంటంటే స్టిక్ మనం ఎక్కడ పెట్టినా సరే ప్రాబ్లం చూపించేస్తుంది. ఇదిగోండి, చూసారా కరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తుంది. ఇదిగో చూసారా, అందుకని ఇక్కడ జరుపుతాం. ఇదిగో చూసారా, కరెక్ట్ గా సెంటర్. మళ్ళీ మీకు ఎక్కడైతే చూసినా ఆ సెంటర్ చూపెట్టింది. సెంటర్ చూపెట్టింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ అవ్వకూడదు. ఇంకా ఓపెన్ అవ్వకూడదు. అక్కడికి వెళ్ళిన ఓపెన్ అవ్వకూడదా? ఇదిగో చెప్పండి కదా. మరి కింద డౌన్ అయింది కదా, కొంచెం డౌన్ అవునట్టు చూడండి. ఎక్కడ డౌన్ అయింది? కొంచెం పైకి అప్పుడు అంటే ఒకటి పక్కలో ఉంది. ఇంకా అదే ఓపెన్ అవ్వాలి. అదే ఓపెన్ అవుద్ది. అంటే నేను అనేది అది కాదు. ఓకే, ఎలా పట్టుకోండి. అదిగో ఓకే, మేము పట్టుకుని అలా ఉంటుందా? అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఒకసారి చూడండి, ఒకసారి ఎలా ఉండండి. ఒకసారి అంటే ఇలా పట్టుకుంటా ఇప్పుడంతా కూడా సెట్ అయ్యింది, మొత్తం అంతా కూడా బాగుందని చెప్తున్నారు. అక్కడ స్టిక్ పెట్టడం వల్ల ఓన్లీ ఒకసారి ఆ స్టిక్ కూడా చూసే ప్రయత్నం చేద్దామండి. సరే, అది పెడితే అక్కడ ఓపెన్ అవుద్దట, చూద్దాం. అది చూసారా, అది మళ్ళీ కలిసి ఉందా? కలిసి ఉంది అంటే మీరు అటో కెమెరా చూడండి, పెట్టేసింది ఇక్కడ. తీసుకుంటారు కదా, అలా ఉండండి. మీరు మనం ఎప్పుడు కూడా అదేనండి చూడు, మీరు ఏ మాత్రం జరిగినా తేడా వస్తుంది కొంచెం. ఇక ఎక్కడ జరిపారు అది అని కొంచెం అలా చూపెడుతుంది. మరి పెట్టారు చూడు, మన్నాడు పెట్టేసారు చూడు.
ఓకే, ఏదైనా నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ అలాగే ఏదైతే నెగిటివ్, ఈ యొక్క మైండ్ సెట్ అంటే ప్రతిదీ కూడా మనం మంచి చెడు ఆలోచనతో ఇప్పుడు ఏదైతే జ్యోతిష్యం సంబంధించిన వాస్తు ఇవన్నీ కూడా ఒకసారి ఏదైతే చూస్తున్నారు, మనం చూస్తున్నాం ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఇవన్నీ అంటే ఆ స్టిక్ పెట్టడం వల్లే ఇంటికి ఉన్నటువంటి ఈ యొక్క వాయువులో చిన్న లోపం ఉంది. ఆ లోపాన్ని ఈ విధంగా పెడితే సరిదిద్దుతున్న పాప ఫోటో ఇప్పుడు ఏదైతే మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి ఫోటో ఇప్పుడైతే ఇక్కడ ఈశాన్యం ఇది వాయువు కదా, ఇది వాయువులో ఏర్పాటు చేసి ఆ వాయువులో ఒక స్టిక్ పెట్టారు. స్టిక్ పెట్టడమే కాకుండా ఏదైతే సుభగ్ర జ్యోతిష్ వాస్తు సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ దీన్ని ఈ యొక్క పరికరాలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అలాగే అనంత శాస్త్రిగిరి గారు, ఆయన దీనిపై కొన్నాళ్ళ నుంచి కూడా దీని అనుభవజ్ఞులు, అలాగే హైదరాబాద్ లో ప్రత్యేకంగా దీనిపై శిక్షణ పొందానని కూడా చెప్పి వస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని కూడా అలాగే మనకి ఇందులో ఏదైతే 4 దిక్కులు ఉన్నాయో ఎవ్రీ మంత్ వచ్చి ఇప్పుడు ఎక్కడెక్కడ సక్సెస్ అయ్యి ఈ విధంగా చేస్తే ఇప్పుడు 99% అండి. ఇప్పుడు పాప అలా దొరికే అవకాశాలు ఉన్నాయా? దొరకాలనే కదా, దొరకాలనే చేసాం వచ్చాను నేను. నేనంటే నాకు ఇప్పుడు యాక్చువల్గా పిలిస్తేనే కానీ రాకూడదు నేను. అవునవును, వచ్చాను నేను ఫేస్బుక్ లో మామూలుగా గ్రూప్ లో పెట్టాను ఏమని పాప దొరికే అవకాశం ఉందని. అప్పుడు మన ఫ్రెండ్ అర్జున్ గారు ఉన్నాడు కదా విలేకరి, రానయ్య వెళ్దాం అన్నాడు. నేను హైదరాబాద్ నిన్న వచ్చాను. నేను 3 రోజులు పెట్టి ప్రతిరోజు పెడతాను క్వశ్చన్ వేస్తాను. ఎవరి నమ్మకాన్ని మనం కించపరిచేది కాదు, కేవలం నమ్మకం. మరి ఎవరు ఇప్పుడు మీరు ఈ విధంగా ఎడం చెయ్యండి, ఇది ఎడం చెయ్యి, ఇది కుడి చెయ్యి. మన పెద్దలు ఏం చెప్పారు? ఎడం చేత్తో పడుకోమన్నారు, కుడి చేత్తో తినమన్నారు. నమ్మకం మన చిన్నప్పటి. లేదు నేను అది ఎడం చెయ్యి, నేను ఇదే చేస్తా అంటే అది పని అయిపోతుంది. పని మీరు ఇప్పుడు ఎంతో పాప తండ్రి తల్లి అంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు పాప దొరకాలని కూడా కోరుకున్నారు. మీరు ఇంట్రెస్ట్ వచ్చారు? ఇంట్రెస్ట్తోనే నేను వచ్చాను. ఎందుకంటే ఆల్రెడీ 2 కేసులు ఇదే, ఓన్లీ ఇదేని కాదు, మామూలుగా వాస్తు ప్రకారం 99% నేను చేసినవన్నీ పౌల్ట్రీ ఫార్మ్స్. ఒకటి కోటలో ఉండేది, అవన్నీ కూడా 99% సక్సెస్ అయ్యి మనం ఎవ్రీ మంత్ పిలుస్తాం. అలాగే బోర్వెల్స్, దీంతో బోర్వెల్స్ చేస్తాం. 90% సక్సెస్ బోర్వెల్స్. అంటే వాటర్ ఎక్కడ పడతాను. అలాగే దీంతో స్టోన్స్, ఏ స్టోన్ పెట్టుకోవాలి జాతకంతో సంబంధం లేదు. మన యొక్క సలహా తీసుకుంటాం. స్టోన్ ఏ స్టోన్ ఆ స్టోన్ పెట్టుకుంటే మన ఆరా ఎంత పెట్టుకున్న తర్వాత ఆరా ఎంత పెరుగుతుంది. ఇది 99%. ఆ నమ్మకం అంతే. ఇప్పుడు ఏంటి పాప మరి 6 రోజులు అవుతుంది, పాప ఏమన్నా దొరికే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు సాయంత్రం కల్లా రావడానికి అవకాశం ఉంది పాప. రేపు సాయంత్రం కల్లా కంపల్సరీ ఖచ్చితంగా. ఎందుకంటే నేను చేసాను కదా, పిఠాపురంలో చేశాను. నైట్ చేశాను 7 గంటలకి, ఉదయం 6 గంటలకల్లా వచ్చి కూర్చున్నారు. పిఠాపురంలో ఏం జరిగింది? ఇంట్లో వెళ్ళిపోయింది అమ్మాయి. ఎంత వయసు ఎంత ఉంటుంది? 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. అదే ఏమి తెలియదు అది. కానీ వాళ్ళు వారం రోజులు బట్టి పూజలు చేశారు, పునయ్యో చేశారట, మనకు తెలియదు. మనం పెట్టాం మార్నింగ్ వచ్చేసారు. అక్కడ ఏంటి లోపం? ఇదే ప్రాబ్లం, వాయు ప్రాబ్లం. వాళ్ళకి ఫోటో అది పెట్టి వాయువే. ఎవరికైనా వాయు ప్రాబ్లం వస్తే ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మన ఇంటికి వెళ్ళాలంటే వాచ్ చూడక్కలేదు. చెప్పిన ఇంటికి వచ్చి మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి మా మాట లేదండి, అదే మా అబ్బాయి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు, మా అమ్మాయి వెళ్ళిపోయింది, అది మా గొడవలో ఉన్నాయి అబ్బాయిలతో అంటే వాయు ప్రాబ్లం చెప్పేసి ఈజీగాను. ఆ వాయు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఇన్ కేసు ఏమన్నా ఉండొచ్చు, అక్కలేని ఆర్నమెంట్స్ ఉండొచ్చు. వాయువులో ఉండే వాళ్ళ ఆర్నమెంట్ కలర్ లేకపోతే కలర్ చేంజ్ అవ్వచ్చు, అక్కడ గోడ కలర్ రకరకాలు ఉన్నాయి. అంటే ఇది కాకుండా ఇంకా ఇంటికి ఒంటికి ఏదైనా ధరించుకుంటే ఇది అవుతాయి, నవరత్నాలు ఇలాంటివి కూడా ఉంటుంటాయి ఇందులో మీ దాంట్లో. అదే స్టోన్స్ వెనకాల ఏ స్టోన్ పెట్టుకోవాలో నవరత్నాలు సెకండరీ అండి. ముందు ఒరిజినల్ స్టోన్ పెట్టుకోవాలి. మన ఒరిజినల్ స్టోన్ ఏది పెట్టినా నవరత్నాలు పెట్టుకున్నా పర్లేదు. మన నవరత్నాలు కూడా కరెక్ట్ గా స్టోన్ తెలిసిపోతుంది. మన సలహా అయితే చెక్ చేస్తాం. ఇప్పుడు వాయు సెట్ చేశారు, ఇప్పుడు ఏమన్నా పోనీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా ధరిస్తే ఇందులో ఏమైనా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అలా అక్కలేదు, అందుకు ముందు అదే. అది కూడా తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండి వస్తాను ఒకసారి. వెంటనే మనం ఇవాళ చూసామండి, రేపు ఎల్లుండి వచ్చి మళ్ళీ సార్ చెక్ చేస్తాను ఏంటండి. దొరికేస్తుంది అంటారు పాప? దొరకడానికి అవకాశం 99% ఉన్నదండి. ఆ ఓపికతోనే నేను హైదరాబాద్ నుంచి వచ్చి నేను యాక్చువల్ గా చెకింగ్ కి వెళ్తే చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటాను. హైదరాబాద్ గట్టాను మనం వచ్చి రాడ్ కూడా పెట్టి చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుంటాను. వచ్చి పాపని చూద్దాం తర్వాత చూడొచ్చు. ఏమంటారు వీటిని? యూనివర్సల్ స్కానర్ అండి. యూనివర్సల్ స్కానర్లు అంటే ప్రాక్టీస్ రావాలి. ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాన్ని ఇప్పుడు ఇలా పెట్టడంతో అలాగే ప్రాక్టీస్ ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రాక్టీసే కదండి. నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండు కూడా సమపాలలో ఉన్నప్పుడే
ఇంటికి ఎటువంటి లోపం ఉండరు. కానీ ఇక్కడ వాయువులో కొంచెం కొంతపాటు లోపం ఉండడం వల్లే పాప మిస్ అయిందని కూడా చెప్పుకొస్తున్నారు. అది ఒక ఈ విధంగా చెక్ చేసిన తర్వాత అక్కడ ఒక రాడ్ వాయువులో పాప ఫోటో పెట్టి ఇది పెట్టడం వల్లే మొత్తం అంతా కూడా సెట్ అయిందని కూడా ఇక్కడ అనంత శేషగిరి అనే జ్యోతిష్యులకు సంబంధించిన ఆయన అయితే చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి మరి ఇది ఎలా ఉంటుంది వాస్తవం. పాప అయితే ఇది ఈ విధంగా ఇక్కడ పాపను పెట్టి వాయువులో ఈ స్టిక్ పెట్టి ఈ రెండు కూడా సమపాలలో ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పాప ఖచ్చితంగా దొరుకుతుందని కూడా ఆయన అయితే జ్యోతిష్యులు హైదరాబాదు ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో కూడా చూసుకుంటారు. ఇటువంటి స్కానర్లు ఉపయోగించి అలాగే కొన్ని టెక్నాలజీ కొన్ని వస్తువులను కూడా ఉపయోగించి ఈ విధంగా చేస్తారని కూడా ఎవరైతే అనంత శేషగిరి గారు చెప్తున్నారు. ఏదైనా పాప దొరకాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ ఉందని కూడా కుక్క దొరికింది. జ్ఞానేశ్వరి అయితే దొరకలేదు. జ్ఞానేశ్వరి కోసం ఒక పక్కన అన్వేషణ కొనసాగిస్తున్నారు. కానీ ఇటువంటి జ్యోతిష్యులు కూడా వచ్చి అలాగే జ్యోతిష్ సంబంధించిన వాస్తువు సంబంధించిన అలాగే ఇంట్లో పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ సమపాలలో లేకపోవడం వాయువులో చిన్నపాటి లోపాన్ని సరిదిద్దితే ఇంటికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా స్టిక్ పెట్టాను పాప కింద ఈ పాప ఫోటో వెంటించి ఈ విధంగా ఈ రాడ్ పెట్టడంతో ఇప్పుడు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే పోతుందని కూడా ఉన్నారు. అంతా కూడా ఇంటికి పాజిటివ్ ఇప్పుడు వస్తుంది. పాప ఖచ్చితంగా దొరుకుతుందని కూడా అనంత శేషగిరి అయితే చెప్తున్న పరిస్థితిలో చూడాలి. నిజంగా ఇది ఇటువంటి నమ్మకం ఏదైనా సరే నమ్మకం ఉంటేనే ఏదైనా కూడా సాధ్యం చేయగలడం. అటువంటి నమ్మకాన్ని అయితే నింపే ప్రయత్నం అయితే అతను వచ్చి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని అయితే నింపారు. నిజంగా పాప దొరకాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఆ విధంగానే ఈయన కూడా జ్యోతిష్యంగా వచ్చి ఈ యొక్క వాస్తు లోపం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పుకొస్తారు. మరి ఇది ఎంతవరకు వాస్తవమో పాప నిజంగా ఇవాళ రేపట్లో దొరికే అవకాశాలను కూడా ఆయన అయితే చెప్తున్నారు. మరి చూడాలి దొరుకుతుందా లేదా అని కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. ఇప్పుడు అనిల్తో ప్రకాష్ షార్ట్ టీవీ ఈ యొక్క సిహెచ్ అగ్రహారం నుంచి. రైట్, ఇది అక్కడ వచ్చినటువంటి అనంత శేషగిరి చెప్తున్న మాట. వాస్తు దోషం ఉంది, వాయువ్య దిశలో వాస్తు దోషం ఉంది కాబట్టి అమ్మాయి మిస్ అయింది. దోషాన్ని సెట్ చేశా. ఆయన చేతిలో కొన్ని రాడ్లు కూడా ఉన్నాయి. ఆ రాడ్లకి గ్రహాలు అని చెప్తున్నాడు ఆయనకి. సో ఆ గ్రహాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే కొంత వాస్తు దోషం సెట్ అయిందనంట. ఎట్లా చెప్తున్నారు ఆయన చేతిలో ఒక 6 మెషిన్స్ ఉన్నాయి. ఈ ఆరా మెషిన్స్, ఆరా డిటెక్టర్స్ అంటారు వీటిని. ఇది చూపిస్తోంది ఎటువైపు దోషం ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అంతా చూపిస్తోంది. దాని డైరెక్షన్ అనుగుణంగా ఆయన సెట్ చేశాడు. ఆయన గతంలో కూడా సుమారుగా చాలా వరకు బైక్స్ కానీ పశువులు కానీ లేకపోతే మనుషులు కానీ తప్పైనప్పుడు ఇలాంటివి చెప్పి 90% సక్సెస్ రేట్ సాధించారట. సో ఇక్కడ ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరికి నమ్మకాలు ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి రావాలని మాత్రం అందరం కోరుకున్నాం. ఎలాగైనా సరే ఈ వాస్తు దోషాన్ని నమ్మినా నమ్మకపోయినా ఆయన చెప్తున్న మాట ప్రకారంగా ఆ అమ్మాయి తిరిగి వస్తే అందరం సంతోషించాల్సిందే. ఆ అమ్మాయి కోసం కొన్ని 1000 కళ్ళు ఎదురు చూస్తున్నాయి. తెలుగు ప్రజలంతా కూడా ఈరోజు తుని అమ్మాయి ఆ జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు అపహరించారా, ఎత్తుకెళ్లారా, జంతువులు ఏమైనా ఆ అమ్మాయిని ఇబ్బంది గురి చేసినాయి, ఆ అమ్మాయి తెలియక ఎక్కడైనా స్పృహ తప్పిపోయి ఆ అడవిలోకి వెళ్ళిపోయి పడిపోయిందా, ఏమీ అర్థం కావడం లేదు. బట్ ఆ అమ్మాయి ఎలాగైనా సరే తిరిగి రావాలని చెప్పి కొన్ని 1000 కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ దోషాన్ని, ఈ వాస్తు దోషాన్ని, ఆస్ట్రాలజీని, న్యూమరాలజీని ఏది నమ్మినా నమ్మకపోయినా ఆ అమ్మాయి తిరిగి రావాలని ఆర్టీవీ కూడా ఆకాంక్షిస్తుంది, ఆర్టీవీ కూడా విష్ చేస్తోంది. సో ఇక్కడ మనం ఆ విజువల్లో చూడవచ్చు. ఆ వాస్తు దోషం ఉంది అని చెప్పి ఇంటి దగ్గర అటు ఇటు తిరుగుతూ ఆ వాస్తు దోషాన్ని సెట్ చేశానని చెప్పారు. అనంత శేషగిరి చెప్తున్న మాటల ప్రకారంగా ఎలాగైనా సరే ఆ అమ్మాయి తిరిగి రావాల్సిందే.